चीफ मिनिस्टर अनुमुला रेवंत रेड्डी ने कहा कि आंध्र प्रदेश के बंका चरला प्रोजेक्ट को मरकज की मंजूरी न मिलना आर्जी है और इसे पूरी तरह बर्खास्त किया जाना चाहिए। रेवंत रेड्डी ने कहा कि वज़ीर-ए-आज़म मोदी के लिए अपनी हुकूमत बरकरार रखने चंद्रबाबू नायडू की जरूरत है। ऐसे में वो सियासी क़यादत के लिए प्रोजेक्ट को मंजूरी दे सकते हैं। रेवंत रेड्डी ने कहा कि रियासत के लिए आबी मसाइल साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने पैदा किए हैं। रियासत पानी पर अपने हुकूक से दस्तबरदार नहीं हो सकती। उन्होंने बीजेपी तेलंगाना के नए सदर एन रामचंद्र राव पर जोर दिया कि वो गोदावरी का पानी का मसला उठाए और मरकज से नुमाइंदगी करके तेलंगाना के मफादात का तहफ़्फ़ुज़ करे। उन्होंने कहा कि कांग्रेस के वज़रा और अहदेदार इस सिलसिले में उनसे ताउन करने तैयार है। चीफ मिनिस्टर ने कहा कि BRS खुद को जिंदा करने के लिए इस तरह के तनाज़ात को हवा दे रही है। KCR फार्म हाउस में बैठकर मसाइल पैदा कर रहे हैं। పరిష్కారం అనుకోకండి, అది కామా మాత్రమే, అది ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకచర్ల మీద ఉంది. ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి. ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసిరు ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో. కొందరికి నచ్చదు, కొందరికి కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి అది ఉంటుంది. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని, ఎవరికో బాధ ఉంటుందని. అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కానీ అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు. మన ఉద్దేశాలను, మన ఆలోచనలని తప్పు పట్టాలన్నట్టుగా. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు. చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు. నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. तेलंगाना के वजीर आबपाशी उत्तम कुमार रेड्डी ने साबिका BRS हुकूमत पर कड़ी तनकीद करते हुए कहा कि पिछली हुकूमत की 10 साल लापरवाही, मनसूबाबंदी की कमी और नाकस हुक्मरानी ने आज रियासत को खतरनाक और नाजुक हालत से दो चार कर दिया है। उत्तम कुमार रेड्डी का ये बयान ऐसे वक्त में आया है जब रियासत के कई हिस्से शदीद बारिशों, सैलाबी सूरत-ए-हाल, पानी की निकासी के मसाइल और बुनियादी सहूलियात की कमी जैसे चैलेंजेस से दो चार है। वज़ीर मौसूफ ने कहा कि BRS ने तरक्याती दावे तो बहुत किए, लेकिन ज़मीनी हकीकत यह है कि शहरों और देहातों में बारिश के पानी की निकासी का काम मुअस्सर निज़ाम मौजूद नहीं। कई अहम ज़खायर और नहरी निज़ाम बगैर देखभाल के तबाह हाल हो चुके हैं। What are the concerns of Telangana? మన ఆందోళన చెందడానికి కారణం ఏంటంటే చాలా బేసిక్ భాషలో చెప్పాలంటే వాస్తవంగా కృష్ణా నదిపై గాని గోదావరి నదిపై గాని గత 10 ఏళ్ల పాటు BRS ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం, అసమర్థత, కకృతి వల్లనే మనం ఈరోజు ప్రమాదకర పరిస్థితులు చేరినాం. ఎట్లా? ఉదాహరణకి కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి గాని, కల్వకుర్తి గాని, నెట్టెంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, భీమా గాని, SLBC గాని, డిండి గాని ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అదే విధంగా గోదావరిపై కూడా మరి సీతారామ సాగర్ ప్రాజెక్టు గాని, సమ్మక్క సారక్క గాని, ఎప్పుడో మొదలుపెట్టే దేవాదుల గాని, తుబడియట్టి గాని ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు. అయితే ఇప్పుడు ఏమైతుంది? అసలు మనం అధికారంలో వచ్చిన తర్వాత సీతారాం సాగర్ కి వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టినరు, ఒక్క నీటి కేటాయింపు లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో సమర్థవంతంగా రిప్రజెంట్ చేసి 67 TMCలు మరి హైడ్రాలజికల్ క్లియరెన్స్ తెప్పించుకుంది మన ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు పోలవరం బంకచర్ల ఫ్లడ్ వాటర్స్ మీద కలిస్తే రేపటి రోజు తెలంగాణకి గోదావరి నదీ జలాలపై మన హక్కులు కోల్పోతామనే మన ప్రధాన కన్సర్న్, ఆందోళన అందుకు. साबिक़ रियासती वजीर व BRS रुकन असम्बली T हरीश राव ने चीफ मिनिस्टर रेवंत रेड्डी पर तनकीद करते हुए कहा कि वो अब बंका चरला प्रोजेक्ट पर महज बयानबाजी कर रहे हैं
और हकीकत में कोई काम नहीं किया जा रहा। हरीश राव ने मीडिया से बात करते हुए कहा कि किसी जमाने में चंद्रबाबू नायडू के बैग मैन रहने वाले रेवंत रेड्डी अब सिर्फ बेबुनियाद बयानबाजी करने वाले बन गए हैं। हरीश राव ने इल्जाम लगाया कि बंकाचर्ला प्रोजेक्ट पर रेवंत रेड्डी आंध्र प्रदेश के मफादात का तहफ़्फ़ुज़ कर रहे हैं। उन्होंने कहा कि खुद रेवंत रेड्डी ने कई बार कहा कि उनका स्कूल बीजेपी था और कॉलेज की तालीम उन्होंने तेलुगु देशम में हासिल की है और अब वो कांग्रेस की नौकरी कर रहे हैं। हरीश राव ने कहा कि रेवंत रेड्डी सिर्फ टेक्निकी एतबार से तेलंगाना के चीफ मिनिस्टर है, लेकिन उनका दिल अब भी तेलुगु देशम के लिए धड़कता है और वह तेलुगु देशम के इशारों पर ही काम कर रहे हैं। నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు. దేవాదులు ఏ బేసిన్లో ఉందంటావు, బంకచర్ల యాడు ఉందంటావు. బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఏదో సామెత ఉంటే చూడు, భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. నీ తీరు కూడా గట్లే ఉంది. ఈయనట కేసీఆర్ను ప్రశ్నిస్తారట. బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంద్ పెట్టు. రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం బంకచర్ల కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు. నువ్వు బొంకుతా ఉన్నావు, అన్నీ నిజాలు మాట్లాడతలేవు. నువ్వే చెప్పినావు. అయినా ఏం చెప్పినావు నువ్వు? నా స్కూల్ బీజేపీ, నా కాలేజ్ తెలుగుదేశం, నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలాసార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి, కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని ఇలా అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు. ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది. ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోయినసారి కృష్ణా జలాల్లో 65 టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ, ఇలా గోదావరి బనకచెర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది? నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనో తెలుగుదేశం పార్టీతో ఉన్న. Welcome to Hidayah Islamic International School, where education meets excellence, a world-class learning environment designed to inspire young minds. Every morning begins with warmth, respect and a welcoming atmosphere. Spacious, well-equipped classrooms foster creativity and interactive learning. Experienced teachers engage students, encouraging curiosity and active participation. Hands-on experiment in our modern science labs brings learning to life. Technology-driven education ensures students are future-ready. A well-stocked library nurtures a love for reading and knowledge. With strong Islamic values, we guide students in Quranic learning and character building. Beyond academics, we promote fitness, teamwork, and discipline through sports. Join Hidayah Islamic International School at Mehdipatnam, Santosh Nagar, Bahadurpura, Sun City, Toli Chowki, and Aramghar. Your child's bright future begins here.